మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఆర్ఓ చౌరస్తాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు పద్మ, రాజశ్రీ, ప్రభాకర్, జానకి, రాములు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం చాలా బాధాకరమని తెలుపుతూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ లేని ఎడల ఈ నెల 10 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు, గ్రామాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చకపోవడంతో ఈరోజు వాళ్ళు మహబూబాబాద్ జిల్లాలోని పట్టణ కేంద్రంలో రీలే నిరాదీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారిని అడిగి తెలుసుకుందాం, ఈ రీలే నిరాదీక్ష ఎందుకు చేస్తున్నారు ఏందనేది. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు పద్మ, సిఆర్పి. నేను కేసంద్ర మండలం నుంచి చేస్తున్నాను. గత సంవత్సరము మేము నిరవధిక సమ్మె అంటే మేము చేస్తున్నటువంటి దీక్షలకు మద్దతుగా ఇప్పటి ప్రజల మంత్రి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేయలేని పనులు మేము ఛాయ్ తాగి వచ్చే టైంలో కూడా మీకు చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు మా దీక్షా శిబిరాన్ని సందర్శించి. అంతేకాకుండా ఈ మానుకోట జిల్లాలో చేస్తున్నటువంటి దీక్షలో కూడా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా మా శిబిరాన్ని సందర్శించి గత ప్రభుత్వం చేయలేకపోతుంది, తెలంగాణ ప్రభుత్వంలో అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనే వాళ్ళే ఉండరు అని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపిస్తున్నారు. కానీ అలాంటి తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషన్ పర్సన్స్ అయి ఉండి అన్ని విధాలా చదువుకొని వీళ్ళు రోడ్డు మీద ఇలాంటి దీక్షలు చేస్తున్నారు. ఇది మా ప్రభుత్వం అయితే మేము వచ్చిన వెంటనే వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం తప్పకుండా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆ హామీ నెరవేరుస్తారని మేము గత సంవత్సరం నుండి కూడా ఎదురు చూస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మా నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. మేము అందరం కూడా మమ్మల్ని అందరినీ కూడా రోస్టర్ కమ్ రిజర్వేషన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్వ్యూల ద్వారా మరియు పరీక్షల ద్వారా కూడా తీసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ వట్టిగానే వచ్చి జాబ్లో జాయిన్ కాలేదు సార్. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడము ఏదైనా అనివార్య కారణాల లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం మాకు ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి. రెగ్యులరైజేషన్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేయని ఎడల మినిమం టైం స్కేల్ అని ఇవ్వాలి సార్. అదే మాది ప్రధానమైన డిమాండ్. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు పద్ధతి లోపల గత 15 సంవత్సరాల నుంచి అన్ని విభాగాలలో 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాము. విద్యాశాఖలో, అలాగే మండల స్థాయిలో, ఎంఆర్సీలలో, జిల్లా స్థాయిలో, డిఈఓ ఆఫీసులలో, పాఠశాల స్థాయిలలో ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీలుగా 15 సంవత్సరాల నుంచి మేము చాలని జీతాలతోటి మీ యొక్క ఈ జీవితాన్ని మేము గడిపిస్తున్నాము. కానీ మా యొక్క భార్య పిల్లలను పోషించుకోవడానికి కూడా ఈ జీతాలు సరిపోవడం లేదు. గత ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, ఎలక్షన్ల మూమెంట్లో కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో కూడా మేము దీక్ష చేసే సమయంలో మా దగ్గరికి వచ్చి మీకు ఛాయ్ తాగేంత లోపలలోనే జీవో ఇచ్చి మీ యొక్క సంఘ నాయకులను సచివాలయానికి పిలిచి మీ సమస్యలను తెలుసుకొని 1 నెలలోనే మీ యొక్క సమస్యలను పూర్తిగా నెరవేర్చి మీకు తగిన సహాయం చేస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా రీలే దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ రీలే దీక్షలు ఈ 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. 9వ తారీఖు వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోతే 10వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నాం. ఈ నిరవధిక సమ్మెకు మేము వెళ్ళడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మేము 1 రోజులు ధర్నా చేసినప్పుడు మా ధర్నా శిబిరానికి వచ్చి మీ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను, మీరు కోరుతున్నటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు, మీ పరిష్కరించవలసినటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయాలను మేము మా గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 1 రోజుల్లో మీ సమస్యలను పరిష్కరించి సెక్రటరీకి పిలిచి మీ ఉద్యోగ నాయకులకు అందరికీ ఛాయ్ తాపించి మీ సమస్యలను పరిష్కరిస్తా. 100 రోజుల్లో కాక మీ సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడైనా స్పందిస్తానని చెప్పడం జరిగింది. కానీ 1 రోజులు పోయింది, 2 నెలలు పోయింది, సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇక కూడా మేము మేల్కొనపోతే గత సంవత్సరంలో ఏ విధంగా అయితే నైవంచన గురైనామో ఈ ప్రభుత్వంలో
భవిష్యత్తులో కూడా అదే విధంగా నైవంచనకు గురవుతామన్న సందర్భంగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ స్థాయి మినిస్టర్లందరూ కూడా సీతక్క కానీ, కొమర్రెడ్డి కానీ, దామోదర రాజనరసింహ కానీ, శ్రీధర్ బాబు కానీ ప్రతి ఒక్కరు మా దీక్షా శిబిరాలకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తాం, మీ కోరికలు న్యాయమైనవి, మీ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చింది రాజ్య విద్యా మిషన్ మా కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావడానికి మీరు ప్రయత్నం చేయండి, 100% మీ హామీలు నెరవేర్చామన్నారు. సీఎం గారు ఇచ్చిన మాటను సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు సమగ్ర శిక్ష కాంట్రాక్టర్లకు రెగ్యులేషన్ చేస్తానని ఇచ్చిన హామీని తక్షణమే చేసి మాకు రెగ్యులేషన్ చేసి మా కుటుంబాలను మమ్మల్ని కాపాడాలని మీరు కోరుకుంటున్నారు. లేని ఏడలా రాబోయే రోజులలో అమరాన్ని చేసి ప్రభుత్వాన్ని కనువిప్పు తెస్తామని మీరు అంటున్నారు. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్ తరూర్.